వెల్కమ్ టు NXTG న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పక్కాగా మహిళల భద్రతా చట్టాలు, గంజాయి నియంత్రణకి కఠిన చర్యలు ప్రకటించిన సీఎం చంద్రబాబు. వాయు కాలుష్యంపై ఆందోళన, పక్కా యాక్షన్ ప్లాన్ తో నివారణ వివరణ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలనలోని రాయలసీమ అభివృద్ధి, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి కృషి వెల్లడించిన మంత్రి నారా లోకేష్. సమాజానికి సేవ చేయడానికి వచ్చాను, రాజకీయాలను వేదికగా చేసుకున్నాను. మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన కావలి గ్రీష్మ. భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశమంతా అధ్యయనం చేసి మహిళల భద్రతకు చట్టాలు చేశామన్నారు. గురువారం శాసనసభలో సీఎం మాట్లాడుతూ నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిని చెల్లిని దూషించినా గత సీఎం పట్టించుకోలేదన్నారు. షర్మిలపై వర్రా రవీంద్రారెడ్డి చేసిన పోస్టులు నా నోటితో నేను చెప్పలేను అన్నారు. అసెంబ్లీలో ఉచ్చరించడానికి కూడా వీల్లేని విధంగా పోస్టులు పెట్టారు. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో వేరే వాళ్లు పోస్టులు పెట్టారని జగన్ అంటున్నారు. జగన్ ఇంకా అతన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అవినాష్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలని షర్మిల చెబుతున్నారు. డిప్యూటీ సీఎం, హోంమంత్రిపై కూడా అసభ్య పోస్టులు పెట్టారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయన్నారు. గతంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడితే టీటీడీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. గతంలో గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఏం నేరం జరిగినా దాని వెనక గంజాయి బ్యాచ్ ఉంటుందన్నారు. ఇకపై భూ కబ్జాలకు పాల్పడితే జైలుకే అని చెప్పారు. సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన కాదు దిశ, అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వేస్తుందంటే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాడు. పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిసాసోసియేట్ అయ్యేవాళ్ళం. ఒకప్పుడు దశ మీరు కూడా ఉన్నారు. నేను తెల్లవారితో నిద్ర లేస్తే రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని 6 గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీర్చిన పరిస్థితి. దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు. ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఆ దిశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి, పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వర్రా రవీందర్ రెడ్డి, నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటిని చెప్పలేని దిశ. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు. ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ అధ్యక్ష. అలాంటివన్నీ నిన్న మాట్లాడుతూ టీటీడీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమ అభివృద్ధి చెందిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామన్నారు. తీర్మానంతో పాటు వచ్చే ఏడాదిలోగా బెంచ్ ఏర్పాటు చేసేలా పనిచేస్తామని పేర్కొన్నారు. సాగునీటితో పాటు ఇతర ప్రాజెక్టులన్నీ టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చాయని మంత్రి చెప్పారు. అనంతపురానికి కియా వచ్చిందంటే ఎన్డీఏ ప్రభుత్వం వల్లేనని గుర్తు చేశారు. చిత్తూరు, కడప కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వచ్చాయన్నారు. టీసీఎల్,
ఫాక్స్కాన్ సంస్థలన్నీ రాయలసీమ ప్రాంతానికే వచ్చాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటి సహా వివిధ సంస్థలు ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలుగు వాళ్ళు ఉంటే నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఒక ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఇంకేం చెప్పాలి అధ్యక్ష. ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు, ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు. ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయం పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు అయితే వైజాగ్లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో, ఐటీ సార్ కాదు మన ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు చేపట్టామన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో భారీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. పర్యావరణ క్షీణత, కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. దీనిపై పీసీబీ అధ్యయనం చేస్తుంది. 2025 జనవరిలో ఈ నివేదిక వస్తుంది. అది రాగానే విశాఖలో తగిన కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగంతో కాలుష్యం తగ్గిస్తామన్నారు. విశాఖ, గుంటూరులో ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారీ చేపడుతున్నామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని పవన్ స్పష్టం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపార్ట్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. 2025 జనవరి నాటికి అధ్యయన నివేదిక వచ్చే అవకాశం ఉంది. అందిన వెంటనే విశాఖపట్నం నగరంలో కాలుష్యం యొక్క సవాళ్లను నివేదికలో సూచించిన విధంగా పరిష్కరించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం అవుతుంది. అలాగే విశాఖ నగరం యొక్క నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి మేము ఈ కింద చర్యలు తీసుకోబోతున్నాం అధ్యక్ష. 1 రోడ్డు దుమ్ము, వాహన ఉద్గారాలు, నిర్మాణ ధూళి, విశాఖ పోర్ట్ అథారిటీ మరియు ఇతర పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు మరియు బయోమాస్ ను బహిరంగంగా కాల్చడం ద్వారా మొదలైన వాటి వలన విశాఖపట్నం నగరంలో కాలుష్యం ఏర్పడతా ఉంది. కాలుష్యానికి దోహదపడే ప్రధాన కారకాలు నిరోధించడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ద్వారా నేషనల్ క్లీనర్ ప్రోగ్రాం కింద సిపిసిబి ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి పరిశ్రమలు, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం మరియు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి భాగస్వామ్య విభాగాలతోటి సమన్వయం చేసుకోవడం అవుతుంది.
అలాగే భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, పర్యావరణ కార్యకర్తలు మరియు శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి కమ్యూనిటీ సహాయంతో స్థానిక పరిష్కారాన్ని కనుగొంటాం. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 22 నుంచి 24 వరకు 19.15 కోట్లు ఖర్చు చేస్తుంది. ఎన్సీఏపీ కింద కేంద్ర ప్రభుత్వం 129.25 కోట్లు విడుదల చేసిన గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలుష్య నివారణలో పురోగతి కొంచెం మందగించింది. అయితే ఈ అవసరాన్ని బట్టి ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరుగుతుంది తెలియజేస్తాను. విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ మనకి రాష్ట్రానికి. దీంట్లో ప్రత్యేకించి విశాఖపట్నం ఈశాన్య తీరంలో యారాడు కొండలు, సింహాచలం కొండలు, కైలాసగిరి కొండలు మధ్యలో ఉన్నాయి అధ్యక్ష. అది విశాఖపట్నం. సో దీని స్థలాకృతి లక్షణం కారణంగా తరచుగా దీన్ని ఒక బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం పైన ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూస్తుంది. ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకి దారితీస్తుంది. సో దీన్ని ఒక చాలా ప్రత్యేకమైన ఒక ఫోకస్డ్గా చూడాలి అధ్యక్ష. ఇది సో ప్రత్యేకించి నేను ఈ రోజున గౌరవ సభ్యులకి నేను మాటిస్తున్నాను. ఈ డిసెంబర్ మొదటి వారం ఒకసారి ప్రత్యేకించి ఒక వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో వెళ్ళి అసలు ఏం చేయాలనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద. వైసీపీ ప్రభుత్వ గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్ర హోంమంత్రి అనిత విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గాంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అన్న ఒక థియరిటికల్ గా మనందరం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. దీనిలో భాగంగానే చూస్తే నిజంగా సభ్యులు అన్నట్టుగా ఈరోజు గాంజాయి అనేది ఎలా అయిపోయిందంటే ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పండే గాంజా కాస్త ఈరోజు స్కూల్ బ్యాగ్స్ లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. స్కూల్లో పిల్లలు కూడా గాంజాయి తీసుకునే పరిస్థితులకు వచ్చేసారు. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈరోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ
అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మెడికల్ కళాశాలల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ఆయన ధీటుగా సమాధానం చెప్పారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో షెడ్లు వేసి పాఠాలు చెప్పాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. మెడికల్ కళాశాలల్లో బోధనా సిబ్బంది నియామకానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన 198 కోట్లు నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. వైద్య కళాశాలల నిర్మాణానికి 8,400 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 1,400 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తెచ్చిందే వైసీపీ ప్రభుత్వమని విమర్శించారు. స్కీమ్ తెచ్చిన వారే ఈ రోజు ప్రశ్నిస్తున్నారని వైకాపా సభ్యులపై మండిపడ్డారు. వైద్య విద్య చదవాలనుకునే పేద పిల్లల కలను వైసీపీ ప్రభుత్వం చింద్రం చేసిందన్నారు. చౌచూహా కాకే బిల్లి హజ్ నికలా అని 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయినాడు అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,540 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలు ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావులు అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాకు చూస్తున్నారు అధ్యక్ష వినాలి అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా వినమని అధ్యక్ష నా విన్నపం అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీము అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో సెకండ్ ఫేజ్ కాలేజీలో వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష. నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? సమాధానం చెప్పమనండి అధ్యక్ష. కాదంటే చెప్పండి అధ్యక్ష. తెచ్చింది ఎవరు? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు? తెచ్చిన వాళ్ళు ఇవాళ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు కోరుతున్నారు అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి. సరే, రెండో ప్రశ్న అధ్యక్ష. వాళ్ళు అధ్యక్ష సాకు వెతుకుతున్నారు అధ్యక్ష. వాకౌట్కి నేను ముందే విన్నవించాను అధ్యక్ష. వాకౌట్ కోసం అధ్యక్ష ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష, పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో 500 కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం 103 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులు అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష? 5 ఏళ్ళు అధ్యక్ష, 5 ఏళ్లలో మొదలైన కళాశాలలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష. 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం 88 కోట్లు అధ్యక్ష. పోయిన సంవత్సరం అంటే ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండో సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష. రెండో సంవత్సరం విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష. విద్యార్థులు వచ్చి చేరితే రెండో సంవత్సరం విద్యార్థులకు ఇవాళ పాఠాలు చెప్పడానికి ఎస్సీ వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా న్యాయం చేస్తుందన్న విశ్వాసం తమకు ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ నెల రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతోందన్నారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే తాటిపైకి దళిత ప్రజా ప్రతినిధులను తీసుకొచ్చారని చెప్పారు. అయితే ఏబీసీడీ వర్గీకరణ విషయంలో లోతైన అధ్యయనం జరగాలని, అది మాదిగా ఉపకులాలకు న్యాయం జరిగేలా ఉండాలని, అన్యాయం జరిగేలా ఉండకూడదని స్పష్టం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది నవంబర్ 5న మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆ రోజే
హామీ ఇవ్వడం జరిగింది. త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏకసభ్య కమిషన్ నియమిస్తామని, అది త్వరలోనే నియమిస్తామని, అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతినిధి బృందంతో చెప్పిన దాని ప్రకారమే ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రతిదానికి ఎంఆర్పీ సపోర్ట్ ఇస్తుంది. మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం, మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ప్రదర్శిస్తాం, ఆధారాలు చూపెడతాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని, సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదే సమయంలో ఇటు ప్రభుత్వానికి, అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కమిషన్ ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మా వైపు నుంచి ముందుగా ఒక అప్పీల్ చేస్తున్నాం. కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి 2 నెలల లోపు కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరినట్టుగా మీడియా ద్వారా చూశాం. మహిళలు, పిల్లలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమీపంలోని మహిళా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ పదవి బాధ్యతలు స్వీకరించారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తన కుమార్తె కావలి గ్రీష్మపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం చైర్పర్సన్ కావలి గ్రీష్మ మీడియాతో మాట్లాడుతూ, నాకు ఈ పదవినిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ఈ పదవిలో ఉన్నంత కాలం ఎటువంటి స్వార్థం లేకుండా మహిళల అభ్యున్నతి కోసం పనిచేస్తారన్నారు. ఒక మహిళగా సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎంతో ఆవేదన అనుభవించారని చెప్పారు. మహిళలపై దాడులు జరగకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి ఒక మహిళను హోంమంత్రిగా చేశారన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. సోషల్ మీడియా అంటేనే సోషల్ జస్టిస్ అని, అలాంటి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ హెచ్చరించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ కి చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నిజంగా ఈ రోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాలో ఉన్న తపనని, నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయడానికి, అలాగే నా వంతు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను. నా నిజంగా నేను 4వ తరం రాజకీయ నాయకురాలిని మా ఇంట్లోని. అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా షైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను, చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను. అంటే పార్టీలో జరుగుతున్న ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి గురించి, వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను. బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను.
మీకు తెలుసు సోషల్ మీడియాలోని వాటిల్లోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలామంది పొలిటీషియన్స్ని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయితే లోకేష్ అన్న అన్నారు లాస్ట్ టైం కూడా, నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అని అన్నారు. అలాగే ఈసారి మహిళలకి నేను చేసే సహాయంగా మహిళా అభ్యున్నతి కోసం ముందుకు వచ్చే ఈ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి, అందరికీ నాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఈ కూటమి నాయకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవిలోని నేను ఎన్ని రోజులు ఉంటానో, ఈ పదవికి ఈ సీట్కి నేను చెడ్డ పేరు తేను. ఈ కార్పొరేషన్ ద్వారా మహిళలకి నా శాయశక్తుల మించి మరి నేను వాళ్ళ కోసం పనిచేస్తాను తప్పితే నా స్వలాభం కోసం ఎప్పుడు నేను ఈ కుర్చీని ఉపయోగించుకోనని నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ, మీ అందరూ నా కోసం ఇంత మంచి ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చినందుకు, నన్ను దీవించడానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక కుటుంబంలో మనం అందరం పనిచేద్దాం కార్పొరేషన్ వాళ్ళకు కూడా చెప్తూ. సలాం నమస్తే గుంటూరు సొసైటీ నగరవాసులకు సరికొత్తగా గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు గోట్ టాలెంట్ షో కాంపిటీషన్స్ కి శ్రీకారం చుట్టింది. వయసుతో సంబంధం లేకుండా ఎంపిక చేసిన 10 పోటీ అంశాల్లో అత్యంత ప్రతిభ చూపిన వారికి క్యాష్ ప్రైజ్ మనీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. డిసెంబర్ మాసంలో 4 ఆదివారాల్లో ఈ కాంపిటీషన్స్ పోటీలు నిర్వహిస్తామని సలాం నమస్తే గుంటూరు సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ షమా సుల్తానా తెలిపారు. గుంటూరు పొన్నూరు రోడ్లోని ఏ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు గాట్ టాలెంట్ షో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఆడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ షమా సుల్తానా మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగేలా వైవిధ్యంతో కూడిన వినూత్న కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. గుంటూరు గోట్ టాలెంట్ షో కాంపిటీషన్స్ ద్వారా ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. ఈ కాంపిటీషన్ రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలుగా నిర్ధారించామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రతి కేటగిరీలో 5 విభాగాలు ఉంటాయని, జడ్జీలు విన్నర్స్ ను సెలెక్ట్ చేస్తారని వెల్లడించారు. విజేతలకు అందించే బహుమతుల వివరాలను, పోటీ విభాగ అంశాలను, పోటీ నిర్వహణ గురించి డాక్టర్ షమా సుల్తానా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం, గుంటూరు గో టాలెంట్ షో నిర్వహణ సభ్యులు పాల్గొన్నారు. షమా సుల్తానా హోప్ఫుల్ హాస్పిటల్ చైర్మన్ ని మీ ముందుకు సరికొత్తగా ఒక మంచి గుడ్ న్యూస్ని గుంటూరు ప్రజలందరికీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికీ చాలా చాలా స్వాగతం. అండ్ ఈరోజు సరికొత్తగా ఒక శుభవార్త మీ అందరి ముందు తేవాలని ఇక్కడికి వచ్చామండి. సలాం నమస్తే గుంటూరు సొసైటీ, ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ మేము గుంటూరులో పెట్టబోతున్నాము. ఈ ఆర్గనైజేషన్ సోషల్ వెల్బీయింగ్ గురించి ఉంటుంది. ప్రజలు ఏదైతే డ్రగ్ అడిక్షన్ ద్వారా అండ్ వాళ్ళ భార్యలు ఏవైతే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక సరికొత్త జీవితానికి పునాదిలా వ్యాపారాల గురించి, ఎంఎస్ఎంఈల గురించి అవేర్నెస్ కానీ, శానిటరీ హైజీన్ గురించి ప్రజలకు అవేర్నెస్ కానీ, మోరల్ సైన్స్ అనేసి సబ్జెక్ట్ని ఇంకా మెరుగుపరచడానికి సొసైటీలో ఈ సొసైటీ చాలా చాలా కృషి చేయబోతుంది. ఇంకా స్కూల్ చిల్డ్రన్కైనా, కాలేజ్ చిల్డ్రన్కైనా, ప్రతి ప్రజలకైనా తమ తమ టాలెంట్స్ని, తమ తమ హాబీస్ని ఒక సరికొత్తగా ఈ ప్లాట్ఫామ్ మీద చూపించడానికి ఒక టాలెంట్ షో మీ ముందుకు తేబోతున్నాం. అది గుంటూరు గాట్ టాలెంట్. ఈ టాలెంట్ షో గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది. ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామందిలో ఏంటంటే తమ టాలెంట్స్ని, హాబీస్ని చిన్నప్పుడే మర్చిపోతున్నారు. పెద్ద అయినప్పుడు తమకి ఒక ఆధారంగా ఏమీ ఉండట్లేదు వాళ్ళ దగ్గర. అదే దారిలో వెళ్తున్నారు అండ్ చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి చాలా తొందరగా అలవాటు పడుతున్నారు. అలా కాకుండా వాళ్ళ మైండ్ సెట్లో ఒక కాన్ఫిడెన్స్లా వాళ్ళకి టాలెంట్స్, హాబీస్ అనేది వాళ్ళకి పట్టుదలగా ఉంటే కంపల్సరీగా ఈ చెడు దారిలో, చెడు వ్యసనాల్లో, చెడు ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళ మాటలు వినకుండా అది ఒక మనస్థైర్యం లాగా వాళ్ళకి తోడ్పడతాయని ఆశిస్తున్నాను. ఈ గుంటూరు గాట్ టాలెంట్ గురించి మీకు వివరాలు చెప్తానండి. ఈ గుంటూరు గాట్ టాలెంట్ షో డిసెంబర్ 1 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 1వ తారీఖు అండ్ 8వ తారీఖు ప్రతిరోజు సండే పెట్టామండి, అందరికీ సౌకర్యంగా ఉన్నట్టు. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. ప్రతి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, నార్మల్ పీపుల్, ఎలాంటి వాళ్ళైనా తమ తమ టాలెంట్స్,
స్కిల్ ఉంది అనుకుంటే వాళ్ళు రాగలరు. ముందుగా సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్గా ఉన్నటువంటి షమా సుల్తానా గారికి, అదేవిధంగా ఆ టీంలో ఉన్నటువంటి అందరికి కూడా ముందుగా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా షమా సుల్తానా గారు ఒక డాక్టర్గా గుంటూరు నగరానికి పరిచయమైనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఏకైక డాక్టర్గా నాకు తెలిసినంత దూరంలో షమా సుల్తానా గారే గుర్తుకొచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు షమా సుల్తానా గారు మాకు ఏదో ఒకటి సహాయం రూపంలో చేస్తారు అన్నప్పుడు వాళ్ళకు గుర్తొస్తే తక్షణమే నేనున్నానని ముందు వరుసలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి డాక్టర్గా షమా సుల్తానా గారు ఉన్నారు. అదేవిధంగా ఒక గొప్ప ఆలోచనతో గుంటూరు గాట్ టాలెంట్ అనేటటువంటి ఒక మంచి కాంపిటీషన్ని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి, వాళ్ళని కూడా గుర్తించాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. గుంటూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్కి, అదేవిధంగా ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు రండి, మీ యొక్క టాలెంట్ని ఈ వేదిక రూపంలో మీరు కూడా బయటికి తీసుకొని రండి. ఎందుకంటే టాలెంటు మీ దగ్గర ఉన్నప్పటికి కూడా అది ఎక్కడ చూపించాలో మీకు తెలియనటువంటి పరిస్థితి. అలాంటిది గుంటూరు నగరంలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు నిజంగా గుంటూరు ఘాట్ టాలెంట్ షో నిర్వహించడం షమా సుల్తానా గారికి ఒక క్రియేటివిటీ ఆలోచన అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి టాలెంట్ షోని తీసుకొని వచ్చి పరిచయం చేసి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడం. హలో అండి, అస్సలాముఅలైకుం, నమస్తే. నా పేరు డాక్టర్ సారిక. నేను మేనేజింగ్ పార్ట్నర్ గుంటూరు VLCC అండి. అదే డాక్టర్ షమా సుల్తానా మేడం చేసే సోషల్ సర్వీసెస్ వైజ్ నాకు చాలా బాగా నచ్చుతాయండి. అందుకని మేడం చేసే ప్రతి ఒక్క సోషల్ సర్వీసెస్లో కూడాను నేను మేడం నేనుంటా మీ వెనుకమాల అని చెప్పి నేను వచ్చాను. సో అవకాశాలు అనేవి ప్రతి ఒక్కరికి రావండి. బట్ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పర్సనల్ ప్రొఫెషనల్ని బట్టి కూడాను వాళ్ళకున్న టాలెంట్స్ని కూడా వాళ్ళు వదులుకొని వాళ్ళకున్న ప్రొఫెషన్ వైజ్ వెళ్ళిపోతుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ టాలెంట్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ అవకాశాలు అనేవి ఎవరికి ఎత్తుక్కుంటూ రావండి. అవకాశం వచ్చినప్పుడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. బట్ ఇది వచ్చేసరికి మంచి స్టేజ్ అని అనుకుంటున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు రోజులు ఏంటంటే మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఎంత ఇదైనా సరే బయటకు వచ్చేది కాదు. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో మీకున్న టాలెంట్ని ఒక్క వీడియోతో చాలా వైరల్ అవ్వచ్చు. సో ఇది ఒక మంచి అవకాశం అండి, మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలో డాక్టర్ షమా మేడం గారు అంటేనే ఈరోజు గుంటూరు నగరంలో కాదు జిల్లాలోనే తెలియని వారు ఎవరుండరు. మేడం గారు కేవలం డాక్టర్గా మాత్రమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కోవిడ్ సమయంలో కూడా మేడం గారు 24/7 పనిచేశారు. మీ స్ఫూర్తికి చాలా నమస్కారం మేడం. ఇలాగా హెల్పింగ్ నేచర్ అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. ఓపీ ఫీజు కూడా కేవలం 10 రూపాయలు పెట్టి గుంటూరు నగరంలో చాలా పేద మందికి కూడా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఆలోచన మేడం గారికి ఉన్నందుకు ధన్యవాదాలు మేడం. గుంటూరు నగరంలో సలాం నమస్తే ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పరిచయం చేయడం చాలామందికి యూత్కి కానీ అలాగే 30+ ప్రతి ఒక్క ఏజ్ కూడా అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ కు తీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గుండె ఆపరేషన్ నిర్వహిస్తుందని సూపరింటెండెంట్ రమణ యశస్వి, కార్డియాలజీ HOD పెరుగుంట హరికృష్ణమూర్తి తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ చేతులెత్తేసిన క్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతం చేశామని చెప్పారు. గుండె విభాగానికి సంబంధించిన సకల సౌకర్యాలు GGH లో ఉన్నాయని వివరించారు. GGH సుశ్రుత హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ₹1 ఖర్చు లేకుండా ఉచితంగానే బైపాస్ సర్జరీ నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలోని కీహిల్ సర్జరీలు కూడా అందుబాటులో వస్తాయన్నారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైద్యులు కుప్పుస్వామి, ప్రమోద, యోగి సుందర్రావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు శుభోదయం. ఇవాళ నిజంగా GGH చరిత్రలో శుభదినం. నేను సూపరింటెండెంట్గా ఈ GGHలో 21 రోజులైంది వాటికి. ఈ 21 రోజులో మా కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్స్ 7 కేసులు బైపాస్ సర్జరీలు చేశారు. నిజంగా అయితే ఒక రికార్డు.
అయితే నేను వచ్చిన తర్వాత మన మీడియా మిత్రులను ప్రత్యేకంగా కలవలేదు. అయితే ఈ సందర్భం నేనేమనుకుంటున్నానంటే అవర్ డీడ్స్ షుడ్ స్పీక్. మనం చేసే పనులే మన గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక మంచి కార్యక్రమం చేస్తూ మిమ్మల్ని అందరినీ కలవాలనుకున్నాను. ఆ శుభదినం ఇవాళ వచ్చింది. ఇవాళ ఒక 3 బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. కాబట్టి మన సిటీయూఎస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక గొప్ప ఇన్ని సర్జరీస్ అద్భుతంగా చేస్తున్నారంటే మనం వాళ్ళందరూ చాలా అభినందనీయులు అని చెప్పి ఈ అభినందన సభ ఏర్పాటు చేశాము. ఈ 3 పేషెంట్స్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళబోతున్నారు. ఈ టీం ఎవరెవరంటే కుప్పస్వామి గారు, హరికృష్ణ గారు, యోగి గారు, ప్రమోద గారు, వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ సిటీయూఎస్ డిపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా సరే మనకి యాంజియోగ్రామ్ చేయటము, ట్రిపుల్ వెసల్ డిసీజో లేదా మనం యాంజియోప్లాస్టీ చేయలేము అన్న పరిస్థితుల్లో వాళ్ళకి బైపాస్ చేసి వాళ్ళకి ప్రాణదానం చేస్తున్న గొప్ప వైద్య నారాయణులు వీరందరికీ కూడా జీజీహెచ్ తరఫున, జీజీహెచ్ స్టాఫ్ తరఫున, మన గవర్నమెంట్ తరఫున, మన హెల్త్ మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున అందరి తరఫున కూడా వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ వారి మాటల్లో వారు ఈ గొప్పని ఈ గ్రేట్ అచీవ్మెంట్ ఎలా చేశారో ఒకసారి కనుక్కుందాము. పాత్రికేయ మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు అండి. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే అండి, ఫస్ట్ మేము ఇది మామూలుగా కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు మాకు మినిమంగా బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని సమయంలో అప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు, నెక్స్ట్ గోఖలే గారు మనకు చాలా వెన్నుదిన్నగా ఉండి మాకు పంపుకు కావాల్సిన హెడ్ సిస్టమ్ కానీ వేరే మెటీరియల్స్ కానీ దాతల సహాయంతో మాకు ముందుండి ఒక 15 నుంచి 20 లక్షల రూపాయల సామాగ్రిని మాకు సమకూర్చారండి. అంచెలంచెలుగా మాకు సపోర్ట్ చేస్తా మమ్మల్ని ముందుకు నడిపించారండి. ఆ తర్వాత అది అలా కొనసాగుతూ ఇప్పుడు 90 కేసుల దాకా చేసామండి. వీటిలో 90 కేసుల్లో అంటే వాల్వ్ కేసులు వచ్చేసరికి 15 కేసులు చేసామండి. అవి ఏంటంటే మల్టిపుల్ వాల్స్ అండి, డబుల్ వాల్ డిసీజెస్ కానీ, డబుల్ వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ యాన్యులోప్లాస్టీ అనే క్లిష్టమైన సర్జరీస్ బయట ఎక్కడ చేయలేని పరిస్థితుల్లో కూడా మన దగ్గర ధైర్యంగా కూడా 0% మోర్టాలిటీతో మనం చేయగలిగామండి. ఆ తర్వాత మిగతా 65 నుంచి 70 కేసులు కూడా బైపాస్ సర్జరీస్, అన్నీ క్లిష్టమైన ఆపరేషన్స్ అండి. మన దగ్గరికి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే బయట నుంచి కార్పొరేట్ నుంచి మన దగ్గరికి వస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే గత 2 నెలలు 3 నెలల నుంచి కూడా బయట నుంచి కార్పొరేట్ నుంచి మన దగ్గరికి వస్తున్నాయండి. ఎందుకంటే మన దగ్గర ఓటీ సిస్టర్స్ కానివ్వండి, ఐసీయూ సిస్టర్స్ కానీ, వార్డ్ సిస్టర్స్ కానీ కార్పొరేట్ స్థాయిని మించి మన వైద్యం ఉందండి. కావాలంటే మీరందరూ కూడా ఒకసారి టైం ఉన్నప్పుడు వచ్చి మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మా యొక్క సిటీవీఎస్ వార్డుని కానీ ఐసీయూ కానీ సందర్శించాల్సిందిగా కోరుతున్నామండి. మావి కూడా స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే అండి అసలుకి బయట కార్పొరేట్ కన్నా మించి ఉన్నాయండి. మందుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ. మళ్ళీ సార్ వచ్చిన తర్వాత 21 రోజుల్లో మాకు కావాల్సిన ఎనస్థీషియా డ్రగ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతే సారు ముందుండండి 2 గంటలు శ్రమించి కావాల్సిన డ్రగ్స్ అన్నీ కూడా ఒక 2-3 గంటల్లోనే తెప్పించారండి. మీకేం కావాలంటే అదని చెప్పి మాకు వెన్నుదండగా ఉండి మా అందరికీ బాగా హెల్ప్ఫుల్గా ఉండి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారండి. ఆయనకు కూడా మీ కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. అందరికీ తెలిసిందే ఆపరేషన్ అంటే మామూలుగా చాలా భయము, ప్రాణం ఎలా ఉంటుంది ఆపరేషన్ అప్పుడు, ఆపరేషన్ అయిన తర్వాత ఇబ్బంది ఏంటి అని ఉంటుంది. దానికి సర్జన్స్ యానెస్థీషియా వాళ్ళు ఇద్దరు కలిసి ఆపరేషన్ చేయడం చక్కగా సర్జన్స్ చేస్తూ ఉంటారు. పేషెంట్కి ప్రాణానికి అతనికి ఏమి నొప్పి లేకుండా అతను జాగ్రత్తగా చూసుకుంటూ బయట తీసుకురావాలి. ఇదంతా టీం వర్క్. ఈ కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్లో హార్ట్కి ఆపరేషన్లో సర్జన్స్ హరికృష్ణ గారు కానీ మిగిలిన డాక్టర్స్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఆయనకు సహాయంతో మా యానెస్థీషియా వాళ్ళు అందరం కలిసి పేషెంట్లకి ఆపరేషన్ చక్కగా చేస్తూ వాళ్ళ ప్రాణాన్ని చక్కగా కాపాడుతూ పంపిస్తున్నాం ఇప్పుడు దాకా. ఇక ముందు కూడా మేము ఇంకా బాగా చేయాలి. చేసిన పాత్రికేయులు మరియు మా తోటి సహచర డాక్టర్లు మరియు పేషెంట్లకి హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ హెచ్ఓడిగా పదవి బాధ్యత 5 నెలలైంది ఇక్కడికి రావడము. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 90 సర్జరీలు, ఓపెన్ హార్ట్ సర్జరీలు, అనేక రకాల బీటింగ్ హార్ట్ సర్జరీసు, సిఏబీజీలు, మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్స్, డబుల్ వాల్ రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ విజయానికి ముఖ్య కారణము మెయిన్గా మా టీంలో నేను మరియు నా తోటి సహచర డాక్టర్లు కుప్పస్వామి గారు, యోగి, ప్రమోద మరియు మాకు సహకరిస్తున్న మత్తు డాక్టర్
పోలయ్య సారు మరియు రామరాజ్ సారు, స్వర్ణలత గారు, ఎమీమా మేడము, ప్రవీణ్ గారు, వీరందరి సహకారంతో మేము ఈ ఆపరేషన్లు అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా విజయవంతంగా చేసి అందరినీ డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 90 సర్జరీలు చేస్తే ఇంతవరకు ఒక్క ఆపరేషన్ మాత్రమే ఫెయిల్ అయింది, మిగతా అన్నీ కూడా సక్సెస్ అయింది. కాబట్టి దీనికి ఈ విజయానికి కారణం మా డాక్టర్లతో పాటు ఐసీయూలో వెల్ ట్రైన్డ్ నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. ఐసీయూ వాళ్ళు కానీ ఓటీ వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ ఓటీ నర్సులు ఉన్నారు. తర్వాత వార్డ్ బాయ్లు, తర్వాత పర్ఫ్యూషనిస్ట్ టీము ఇంతకుముందు మేము మా పర్ఫ్యూషనిస్ట్ టీం లేనప్పుడు బయట వాళ్ళని, కార్పొరేట్ వాళ్ళని వాళ్ళ సహాయంతో చేసేవాళ్ళం. ఇప్పుడు మా హాస్పిటల్లోనే మా పర్ఫ్యూషనిస్ట్ టీమే ట్రైన్ అయిపోయి వాళ్ళ సహకారంతో కూడా ఈ ఆపరేషన్లన్నీ కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. తర్వాత మా ఓపీ సేవలు 20 నంబర్లో ప్రతి సోమవారము, శుక్రవారము అందుబాటులో ఉంటుంది. తర్వాత మరి వార్డు వచ్చి ఐపీ నంబర్ వచ్చి 257 నంబరు. ఎప్పుడు వచ్చినా కూడా ఏ ఎమర్జెన్సీ అయినా కూడా వస్తే అక్కడ ఎల్లవేళ అందుబాటులో 9 నుంచి 4 వరకు అందుబాటులో ఉండి ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్లు అయితే కూడా నిర్వహిస్తాము. తర్వాత ముఖ్యంగా మాకు కేసులన్నీ కూడా కార్డియాలజీ విభాగం నుంచి రెఫరల్ వస్తున్నాయి. ఆ కార్డియాలజీ వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని మాకు కేసులు పంపిస్తున్న కార్డియాలజీ విభాగపతి శ్రీకాంత్ డాక్టర్ కూడా ధన్యవాదాలు. గుంటూరు నగర మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామా చేయాలని 35వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో గుంటూరు నగర మేయర్ మాట్లాడిన భాషపై హైకోర్టు ఆక్షేపించిన నేపథ్యంలో దానికి నైతిక బాధ్యత వహించి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కి ఆయన బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. గురువారం గుంటూరు పట్టాభిపురంలోని 35వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈరంటి వరప్రసాద్ మాట్లాడుతూ నగర ప్రథమ పౌరుడిగా మనోహర్ నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు నగరవాసులను అవమానానికి గురిచేసిందన్నారు. మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మేయర్ పదవికి ఆయన అర్హుడు అని నగరవాసులు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మేయర్ పదవికి ఆయన రాజీనామా చేసి హైకోర్టు చెప్పిన విధంగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆయన మేయర్గా కొనసాగే అర్హత ఇక లేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఈరంటి వరప్రసాద్ అండి. అందరూ సిటీ బస్ బాబా అంటారు. నేను 35వ డివిజన్ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ. నిన్నటి రోజున రాష్ట్ర హైకోర్టు గుంటూరు మేయర్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారికి నోటీస్ ఇచ్చి విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. వివరాలు ఏంటంటే, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా మనోహర్ నాయుడు గారు ఆ రోజున మేము బంద్ చేయిస్తూ ఉంటే మా మీద తిరగబడి కొట్లు ఏదైతే మేము ముగిపిస్తే ఆ కొట్లను బెదిరించి కొట్టు తీసి ఆ సందర్భంగా కూడా నారా లోకేష్ గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వారు. దాని మీద మా పార్టీ నాయకులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని విచారణ తీసుకున్న హైకోర్టు ఒక నగర ప్రథమ పౌరుడిగా ఉండి నువ్వు ఇట్లాంటి బాధ్యతమైన పదవిలో ఉండి నువ్వు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం నీకు సబబా? అసలు ఇట్లాంటి పని చేయకూడదు. ఒక 10 లక్షల జనాభా గల నగరానికి నువ్వు ప్రథమ పౌరుడిగా ఉండి నువ్వు ఇట్లాంటి బాధ్యతలైన వ్యాఖ్యలు కానీ, అసలు కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద, తల్లుల మీద కూడా నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదు, నీకు ఇది పనికిరాదు, నువ్వు దీనికి పనికిరావు అనే రీతిలో వారికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించి విచారణ చేయమని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి మేము కాబట్టి మనోహర్ నాయుడు మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, లేకపోతే నువ్వు బాధ్యత గల ప్రథమ పౌరుడిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినందుకు కానీ తక్షణం నువ్వు ముందు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అట్లాగే నువ్వు నగర పౌరుడిగా ఉండటానికి వీల్లేదని నగర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఒక పౌరుడిగా ఉండి మన తరపున ప్రతినిధిగా ఉండి నువ్వు ఇట్లాంటి మహిళల్ని కించపరిచే విధంగా, అట్లాగే తల్లులు కానీ వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడటం ఇతనా మేయర్ అని చెప్పి అందరూ కూడా విచారిస్తున్నారు. కాబట్టి నువ్వు వెంటనే
మేయర్ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే రేపు నువ్వు విచారణకు పిలిచి నీకు నోటీస్ ఇచ్చి తర్వాత అరెస్ట్ చేస్తే నగర ప్రజల పరువు అంతా కూడా పోతుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి నువ్వు తక్షణమే నీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే హైకోర్టు వారు కూడా వీరిని వెంటనే 6 వారాలు గడువు ఇచ్చారు కాబట్టి విచారణ కూడా వెంటనే చేసి వీరికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను. ఎస్సీ వర్గీకరణపై అఖిల భారత మాలల జేఏసీ గుంటూరు నగరంలోని గీతా రెసిడెన్సీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు చైర్మన్ దేవిశ్రీ ప్రసాద్ అన్నవరపు కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గుడ్డి చూపుతో మాల మరియు మాదిగలను విడదీయాలని చూస్తున్నారని అన్నారు. దళితులను విడదీసే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వలాభం కోసం అన్నా తమ్ముడులాగా ఉండే మమ్మల్ని విడదీస్తున్నారన్నారు. వర్గీకరణ విభజనపై వచ్చిన కమిషన్ను మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. క్రిమిలేయర్ వలన అన్ని కులాలు నష్టపోతాయని, అంతేకాకుండా మాదిగ కులం కూడా నష్టపోతుందన్నారు. బలహీన వర్గాలు అన్ని కలిసి ఉండాలని ఆనాడే అంబేద్కర్ అన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మాలల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. డిఎస్సీ నోటిఫికేషన్ వర్గీకరణ తర్వాత ఇస్తామని అనటం సిగ్గుచేటని అన్నారు. మాల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఆపడం కరెక్ట్ కాదని అన్నారు. వర్గీకరణ చట్టాన్ని ఆదిలోనే ఆపేస్తామని, ఆగిపోయే వర్గీకరణ కోసం నోటిఫికేషన్లు ఆపవద్దని అన్నారు. మాలల మహాగర్జన సమావేశం డిసెంబర్ 15వ తేదీన జరుగుతుందని, ఈ సమావేశంలో మాలలు అధిక సంఖ్యలో పాల్గొని అనుకోని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ రాష్ట్రంలోని మాలలందరూ కలిసి అందరం ఐక్యంగా తెలంగాణలోని అంబేద్కర్ వాదులందరినీ కలుపుకొని మాలల మహాగర్జన పేరుతో ఒక మంచి బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోని మాలలందరూ నువ్వు మాలైతే కదిలిరా అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ ఉంటాం. మీరందరూ కూడా రేపు మా చైర్మన్ గారు ఉప్పులెడ్డి దేవిప్రసాద్ గారి సారథ్యంలో నాయకత్వంలో జరగబోయే ఈ సభకు లక్షలాదిగా తరలి వచ్చి మాలల సత్తా చూపించి వర్గీకరణ అంశాన్ని ఎవరైతే ప్రతిపాదిస్తున్నారో ఆ రాజకీయ పార్టీలందరూ కూడా ఆలోచింపజేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాల. ప్రధాన ఉద్దేశం ఈ మీటింగ్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్డి చూపుతో అంతకుముందు జరిగినటువంటి విధ్వంసకాండను కూడా లెక్క చేయకుండా దళితుల మధ్య విభేదాలు సృష్టించి మాలా మాదిగలని విడదీసి ఒక విభజనవాదాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎంత సమరం, ఎంత సంగ్రామం జరిగిందో మనందరికీ తెలుసు. అంతకుముందు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మందికి గాయాలైనవి, అనేక మందిని గుర్రాలతో తొక్కించారు, అనేక మంది తన యొక్క ఉద్యోగాలు కోల్పోయి అనేక మంది శ్రమల కోర్చి కేసులు పెట్టుకుని రౌడీ షీట్లు పెట్టుకుని వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి ఉదాహరణ మనం ఎన్నో చూసాం. కాబట్టి ఈ రకమైనటువంటి విభజనవాదం హింసాత్మకంగా తయారై ఇది మంచిది కాదు, దళితులందరూ సమైక్యంగా ఉంటేనే ఈ రాష్ట్రానికి కానీ దళితులకు కానీ మంచిది అనే ఉద్దేశంతో మనం చేసినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాం. 2000లో ఇవేమి పట్టించుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ చట్టాన్ని మనం వ్యతిరేకించి పోరాడాం, న్యాయ పోరాటం చేశాం, ప్రజా పోరాటం చేశాం. న్యాయ పోరాటంలో అంతిమంగా సుప్రీంకోర్టులో 2004లో ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో విజయం సాధించాం. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమే కాదు, రాష్ట్రాలకు అధికారం లేదని కూడా చెప్పింది. ఇది ఆర్టికల్ 341కి వ్యతిరేకం అని చెప్పింది. ఇది దళితుల యొక్క విభజనకి దారితీస్తుంది. రాజకీయ ప్రయోజనాలు కొన్ని పార్టీలు ఆశించి చేస్తున్నటువంటి బంగారు వజ్రాభరణాల వ్యాపార రంగంలోని ప్రముఖ సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ గుంటూరు బ్రాంచ్ లో ప్రత్యేక డిజైన్లతో చేసిన వెండి ఆభరణాలు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా కుమారి కావ్యశ్రీ, కుమారి వైష్ణవి, కుమారి సింధు, కుమారి సర్వజ్ఞ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్ లో ఉన్న అత్యద్భుతమైన డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ మాట్లాడుతూ ప్రత్యేకమైన వెండి ఆభరణాల ప్రదర్శనలో భాగంగా వెండి సామాగ్రి మరియు పట్టీలపై 25% వరకు వెండి ఆభరణాల ఎంఆర్పీ విలువపై 10% తగ్గింపును ఇవ్వనున్నట్లు తెలిపారు. గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రదర్శనలో స్టోర్ హెడ్ నదీర్,
స్టోర్ మేనేజర్ వినయ్ కుమార్ మరియు షోరూం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో సిల్వర్ ఫెస్ట్ అంటే నవంబర్ 21 to November 30 టోటల్ 10 days. ఈ ఎగ్జిబిషన్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి సిల్వర్ ఆర్టికల్స్ అండ్ ఆర్నమెంట్స్. సిల్వర్ ఆర్టికల్స్ మనకి వాల్యూ ఎడిషన్ మీద 25% ఆఫర్ అనేది ఉంది. అలానే యాంగ్లెట్స్ కూడా 25% వాల్యూ ఎడిషన్ మీద ఆఫర్ ఉంది. సో అలానే మనకి ఏంటంటే ఆర్నమెంట్స్ ఉన్నాయి సిల్వర్లో, అంటే హారం కానీ, నెక్లెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్, ఇలా ఎంఆర్పి ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటి మీద ఏంటంటే మనకి 10% ఆఫర్ అనేది ఉంది. సో ఈ ఎగ్జిబిషన్ అనేది ఇయర్లీ ఒకసారి కండక్ట్ చేస్తాం. సో గుంటూరు కానీ అలానే సరౌండింగ్స్ పీపుల్ కానీ ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూసి మీకు కావాల్సిన డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ టు ఆల్ అండ్ కస్టమర్స్ అండ్ అవర్ వెల్ విషర్స్ ఆల్సో. ఐ ఇన్వైట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేను అన్బ్యాలెన్స్డ్ పర్సన్. ఏది కరెక్ట్గా ఉంటుంది ఏది నాకు తెలియదు. సో నాకు ఇక్కడ వచ్చేసరికి ఇష్టమైంది కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఒక 4-5 వచ్చి ఏది సెట్ అవుతుంది ఏంటి బాగుంటే బాగుందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. ఇంకా బెటర్గా ఎలా పర్సన్ని కనిపించాలి అనేటట్టు ఉంటుంది. అండ్ కాస్ట్ వైజ్, క్వాలిటీ వైజ్, డిజైన్స్ వైజ్ నాకైతే మలబార్ చాలా నచ్చింది. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. అదర్ షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎవరైతే గోల్డ్ అనేది పర్చేస్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ఎగ్జిబిషన్ అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. అంటే గోల్డ్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిల్వర్ ఎక్కువ చూస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఎగ్జిబిషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ గోల్డ్లో ఎలా అయితే అవైలబుల్ ఉన్నాయో సిల్వర్లో కూడా అంతకంటే మంచిగా, అంతకంటే వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో అందరూ వచ్చి పర్చేస్ చేయాలని కోరుకుంటున్నారు. సిల్వర్లో కూడా గోల్డ్ చూస్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళ ఐడియా చాలా బాగా నచ్చింది. సిల్వర్ని కూడా గోల్డ్ లైక్ సేమ్ గోల్డ్ అనే అనిపిస్తుంది. మీకు తెలిసిన వాళ్ళకి కానీ తెలియదు ఇది సిల్వర్ అనేసి. సో వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్లోనే బాగా అనిపిస్తుంది. సో వీ కెన్ పర్చేస్ ఇన్ ది మల్బార్. అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులకు వైసీపీ పట్టం కడుతుందని వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి తాడేపల్లి విజయకృష్ణ శర్మ ఆరోపించారు. గుంటూరులోని ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా పార్టీలో మార్పు రాలేదని అన్నారు. అధికారం ఉన్నప్పుడు షాడో ముఖ్యమంత్రిగా లేళ్ల అప్పిరెడ్డి వ్యవహరించారని తెలిపారు. గుంటూరు నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి 50,000 ఓట్లు ఉన్నాయని, రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి 26 లక్షల ఓట్లు ఉన్నాయని తెలియజేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏ పార్టీ అండగా ఉంటే ఆ పార్టీకి అండగా ఉంటామన్నారు. లేళ్ల అప్పిరెడ్డి చెప్పిన వారికి జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీలో కార్యకర్తలను ఎదగనీయకుండా లేళ్ల అప్పిరెడ్డి తొక్కేస్తున్నారని అన్నారు. వైసీపీ పార్టీకి సేవ చేసిన వారు ఆస్తులు పుస్తలు అమ్ముకుని రోడ్డు మీద బికారులుగా తిరుగుతున్నారని, జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కూడా లేళ్ల అప్పిరెడ్డి అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెస్టు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిస్తే లేళ్ల అప్పిరెడ్డి ఆధిపత్యం తగ్గిపోతుందని, గెలుపుకు సహకరించడం లేదన్నారు. వైసీపీ 5 ఏళ్లలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని, పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా ఉంటూ కార్యకర్తలకు, నాయకులకు పదవులు రాకుండా అడ్డుకున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా పనిచేశాను. బ్రాహ్మణ యువచేతన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడిని. బ్రాహ్మణ యువచేతన సమాఖ్య తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగులు వేస్తూ తిరిగినోడిని. ఈ రోజు వరకు అనుభవించిన పదవులు లేవు. ఏది ఉన్నా అడుగు వేయాలంటే అడ్డుకట్టగా కేవలం ఇక్కడ లేళ్ల అప్పిరెడ్డి అడ్డుకునే కూర్చుంటున్నాడు. ఇక్కడ బ్రాహ్మణులకు కనుక సీట్ ఇస్తానని 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కానీ ఇవ్వడం వల్ల బ్రాహ్మణుల ఆగ్రహానికి గురయ్యి అప్పిరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి తన పట్టు కోల్పోతుందని ఇక్కడ ఎవరిని గెలవలేకుండా అడ్డుకుంటున్న వ్యక్తి ఆయనే అని నా భావన. కానీ ఈ రోజున ఈ ముందుకు రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో సిటీ అధ్యక్షుడిగా ఒక బ్రాహ్మణులకి ఇవ్వాలని మొదలుపెట్టారు. ఈ సిటీలో 50,000 ఓట్లున్న బ్రాహ్మణులలో 48,000 ఓట్లు నియోగ వేదికవే. కేవలం శ్రీ వైష్ణవులు ఉన్నవి 1000 ఓట్లు మాత్రమే. అట్లాంటి 1000 ఓట్లు ఉన్న వ్యక్తిని కార్పొరేటర్గా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఈ రోజున తీసుకొచ్చి సిటీ అధ్యక్షుడిగా మా మీద కూర్చోబెడతాం అనేది దారుణమైన విషయం. అవినీతి ఆరోపణలు ఉంటేనే పదవులు ఇస్తారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజున మీరు కార్యకర్తలకు ఏం చేశారని అడుగుతున్నా. మీరు ఎలక్షన్ ముందు, సీఎం కాకముందు ఎలక్షన్లో కార్యకర్తలందరికీ వాలంటీర్లుగా ఇస్తాను ఉద్యోగాలు చెప్పిన మాట వాస్తవమా అని అడుగుతున్నా. మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. కార్యకర్తలు ఎట్లా ఉన్నారని ఏ రోజైనా మొత్తం కార్యకర్తలతో దగ్గరుండి మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నా. సీఎంగా ఉండగా
ఏ రోజైనా కార్యకర్తకి మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా అని అడుగుతున్నా. మీ దగ్గరికి వచ్చిన లేఖలు పెట్టుకున్నవి వచ్చినాయా అని అడుగుతున్నా. ఎందుకు రాలేదు? కేవలం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 1-4 పదవులు, ఎమ్మెల్సీ, విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జి, ఇన్ని పదవులు పెట్టిన తర్వాత ఏ కాగితం పెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి వెళ్ళాలి. అవి అక్కడే దొక్కిపడిపోతున్నాయి. ఆయనకి ఇష్టమైన వాడిని డైరెక్ట్గా జగన్ గారు కలుపుతున్నాడు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా లోటస్ పాయింట్లో నేను కలిస్తే కారు ఎక్కిన కూడా మీరు కూడా దిగి సమాధానం చెప్పిన వ్యక్తి మీరు. రేపు వచ్చి మాట్లాడదాం అర్జెంట్ పని వెళ్తున్నారని. అలాంటి నన్ను ఆ స్టేజ్లో ఉన్న నన్ను కనీసం ఇక్కడ మీటింగ్లు కూడా పిలిచిన దాఖలాలు స్టేజ్ మీదకి నాబోటి సీనియర్ నాయకుడిని పిలవకపోతే కార్యకర్తల పరిస్థితి ఎంత దుస్థితిగా దారుణంగా ఉందో ఆలోచించండి. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. రైతులు తక్షణమే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు జిల్లాల్లో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందన్న అంచనాలు ఉన్నాయని సిసోడియా తెలిపారు. మరో 2 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుందని, ఫలితంగా ఈ నెల 24 నుంచి అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సిసోడియా వివరించారు. గడిచిన 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సొమ్ములను మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ హెచ్చరించారు. అవినీతిని, నియంత్రత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ పాలనను విమర్శించారు. గురువారం విజయవాడ బీజేపీ కార్యాలయంలో యామిని శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్, వైసీపీ పార్టీపై సంచలన విమర్శలు చేశారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించేశారని మండిపడ్డారు. పబ్లిసిటీ పిచ్చి పీక్ లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలకు తన స్టిక్కర్ వేయించుకున్నారని ధ్వజమెత్తారు. గంజాయి, మద్యం, డ్రగ్స్, చీప్ లిక్కర్, మహిళల మిస్సింగ్, శాంతి భద్రతలు క్షీణించడంలో మన రాష్ట్రాన్ని జగన్ నెంబర్ 1లో నిలిపారని దుయ్యబట్టారు. రాబోయే 5 సంవత్సరాలకు కూడా 5,36,5.36 లక్షల కోట్ల రూపాయలతో మరొక 3 కోట్ల ఇళ్లను నిర్మాణం చేయడానికని చెప్పని సంకల్పించుకుంది భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పట్టణాలలో 21.37 లక్షల ఇళ్లని కేటాయించింది. అలాగే గ్రామాల్లో 2.3 లక్షల ఇళ్లను కేటాయించి దానికోసమని 32,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో 23,800 కోట్లని విడుదల కూడా చేసింది. కేంద్రం ఏమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. ఒక 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పక్కాగా మహిళల భద్రతా చట్టాలు, గంజాయి నియంత్రణకి కఠిన చర్యలు ప్రకటించిన సీఎం చంద్రబాబు. వాయు కాలుష్యంపై ఆందోళన, పక్కా యాక్షన్ ప్లాన్ తో నివారణ వివరణ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలనలోని రాయలసీమ అభివృద్ధి, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి కృషి వెల్లడించిన మంత్రి నారా లోకేష్. సమాజానికి సేవ చేయడానికే వచ్చాను, రాజకీయాలను వేదికగా చేసుకున్నాను, మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన కావలి గ్రీష్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.